యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటుమే. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువారు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చెదరు. ఇక్కడ కొన్ని విషయాల్ని నేను స్పృశించి ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణలక్షణాలు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ కీర్తన యాత్రా కీర్తన అంటారు. యాత్రా కీర్తన అంటే ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము బబులోను దేశానికి వెళ్ళినప్పుడు, బబులోను దేశం నుంచి వారిని విడుదల చేసినప్పుడు, వారి యొక్క అవిధేయతలను బట్టి, వారి పాపములను బట్టి, వారి యొక్క దేవునికి దూరమైనటువంటి భక్తిహీనతను బట్టి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే బబులోనుకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత 75 సంవత్సరాలు అక్కడ వాళ్ళు చెరను అనుభవించిన తర్వాత, కోరేషు కాలం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. మీరు వెళ్ళండి, మీ మందిరాన్ని మీరు కట్టుకోండి అని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు అనేక మంది గుంపులుగా వాళ్ళు యెరూషలేముకి రావడం జరుగుతుంది. ఇలా వస్తూ ఉన్న సందర్భంలో అనేక మంది చక్కగా పాటలు పాడుతూ వచ్చారన్నమాట. ఆ పాటలు పాడుతూ వచ్చినటువంటి, యాత్ర చేస్తూ వచ్చినటువంటి ఆ పాటలే, ఆ కీర్తనలే యాత్ర కీర్తన. కాబట్టి వాళ్ళ అనుభవపూర్వంగా రాసిన మాటలు ఏమంటున్నారు చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారంట? మన నోటి నిండా నవ్వుండెను. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వాళ్ళ గురించి అనుకుని ఉన్నారు ఏమంటే, వీళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ భవిష్యత్తు ఇక లేదు అని అనుకున్నారు. కానీ దేవుడు విడిపించాడా? దేవుడు లేదా అంటే దేవుడు విడిపించాడు. కారణం, వారు దేవుని జనాంగం కాబట్టి. చెరలోనికి వెళ్ళారు, కానీ ఆ చెరలో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరంగా వారిని విడిపించి వారిని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులు మనం గమనిస్తే, అక్కడ చూడండి, 5వ వచనం చదవండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువారు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చారు. ఇక్కడ మనం చూస్తే, వారు ఎప్పుడైతే వారు చెరలోనికి వెళ్తూ ఉన్నారో ఆ సందర్భంలో వారి జీవితంలో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే దుఃఖముతో ఉంది. వారి పరిస్థితి దిగులుతో ఉంది. వాళ్ళ జీవితం, ఇంకా నా జీవితం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే కన్నీళ్లు విడిచుచూ విత్తువారు. అంటే దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు వాళ్ళకి, కొంత సమయాన్ని ఇచ్చాడు. దేనికి ఆ సమయం అంటే వారు కన్నీళ్లు విడవడానికి. మన జీవితంలో మనం కూడా కన్నీళ్లు విడుస్తాం, అవునా కాదా చెప్పండి? చాలా సందర్భాల్లో కన్నీళ్లు విడుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఏడ్చారు. ఆయన కొట్టే దెబ్బలను చూసి, ఆయన అనుభవించేటువంటి ఆ శిక్షను చూసి ఏడ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఏమనంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అంటే నా కోసం మీరు ఏడవడం వల్ల ఆ ఏడుపుకి, ఆ కన్నీటికి ఎటువంటి ఉపయోగం ఉండదు.
కొంతమంది సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు, అవునా కాదా? కొంతమంది సినిమాలు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అంటే ఎవరో వాళ్ళ దగ్గర బంధువులు, వాళ్ళ స్నేహితులు ఏదో ఒక మాట అన్నారని ఏడుస్తూ ఉంటారు. అంటే ఈ ఏడుపుకి, దేవుడు చెప్పేటువంటి ఈ ఏడుపుకి తేడా ఏంటి చెప్పండి? అంటే దుఃఖము, ఎలాంటి దుఃఖము అంటే ఈ 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దైవికమైనటువంటి దుఃఖం ఒకటి ఉంటుంది, శరీరానుసారమైనటువంటి దుఃఖం ఒకటి ఉంటుంది. ఈ దైవికమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందంట. కాబట్టి ఆ దుఃఖము మానవునిలో కలగడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ దైవికమైన దుఃఖము మన జీవితంలో ఏం రావాలంటే మన జీవితంలో రావాలి. ఈ దైవికమైన దుఃఖము ఎలాంటిదంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని ఏం చేస్తుందంటే కడుగుతుంది. మీరు చూడండి, నీళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? నీళ్ళు ప్రతి మలినాన్ని మనము నీళ్లు పోసి కడిగేస్తాం. ప్రతి మలినాన్ని కడిగేస్తాం. శరీరానుసారంగా వచ్చేటువంటి దుఃఖము అది ఎమోషన్స్లోంచి వచ్చేది. ఎమోషన్స్లోంచి వచ్చేటువంటి కన్నీరు నువ్వు సీరియల్ చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు చాలామందిని మీరు చూస్తున్నారు అనట్లేదండి. అలాంటి దుఃఖము ఏం జరుగుతుందంటే అది అక్కడి నుంచి ఇక్కడికే ఉంటుంది అనమాట. అది నీ హృదయంలో ఉన్నటువంటి, అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని కడగదు. దైవిక దుఃఖం ఏం చేస్తుందంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి మలినాల్ని కడుగుతుంది. ఆ దుఃఖం ఎలా కడుగుతుందండి? కడిగేది దుఃఖము కాదు, కడిగేది కన్నీరు కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా మా పాపములను బట్టి మాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది నాయన అని చెప్పి నీవు పశ్చాత్తాపడుతున్నప్పుడు, దైవిక సంబంధమైనటువంటి దుఃఖాన్ని నువ్వు కలిగి కన్నీరు గారుస్తున్నప్పుడు ఆయన యొక్క కృప, ఆయన రక్తం ఏం చేస్తుంది నిన్ను అంటే నీ మలినమంతటిని కడిగి వేస్తుంది. ఆ తర్వాత జరిగేది ఏంటంటే నీ నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడూ కూడా మనకు దుఃఖాన్ని కలగజేసి ఆనందించేవాడు కాదు. మన జీవితంలో ఆయన ఏదైనా ఒక పరిస్థితి అనుమతించాడంటే ఏం చేస్తాడంటే ఆయన మనల్ని సరిచేయడానికి మనకి కొంత సమయాన్ని ఇస్తూ ఉంటాడు. అంతేగాని మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. దుఃఖపడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ఓదార్చబడతావు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నువ్వు దుఃఖపడుతున్నావా? అయితే నువ్వు సంతోషగానాలతో పంట కోయబోతున్నావు. నీలో దైవికమైన దుఃఖం వస్తుందా? అయితే నువ్వు దైవికమైనటువంటి నీ చేత పనులు కట్టుకొని వస్తావు. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. అది ఎలా జరుగుతుంది అంటే మన నోటి నిండా నవ్వు ఉంటుంది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉంటుంది. సో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. వారి జీవితంలో ఎలాంటి చెరలోనికి వెళ్ళారు, ఇక అక్కడతో అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ చెరలో నుంచి వారిని విడిపించి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు. కాబట్టి దేవుని చెయ్యి దాటిపోయినటువంటి పరిస్థితి అంటూ ఈ లోకంలో ఏది ఉండదంట. మనం ఏమనుకుంటామంటే మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఇక ఇది ఎవ్వరికి సాధ్యం కాదండి, ఇది ఎవ్వరి వల్ల కాదండి అని అంటాం. అది నీకు, అది మానవుడికి, కానీ దేవుడికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నువ్వు ఒక్క 2 రోజుల ముందు వచ్చి లాజరు బతికేవాడు అయ్యా అని చెప్పి ఏడుస్తున్నారు. అవునా, సరేలేమ్మా చూద్దాం పదండి
అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర తలుపు తీయనంటే, అయ్యా ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, కుళ్ళిపోతుంది, వాసన వస్తుంటే, అయినా పర్లేదు తీయనంటే తీశాడు. తీయగానే లాజరు బయటికి రా అనగానే ఆ ప్రేతల వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తి లేచి బయటకు వచ్చాడు. అంటే దేవుడికి చేయి దాటిపోయిందా సమయం? మానవుడికి చేయి దాటిపోయిన సమయం ఉంటుంది, కానీ దేవునికి చేయి దాటిపోయిన సమయం ఉండదు. ఆయన ఎప్పుడైనా కరెక్ట్ సమయంలో వస్తాడనమాట. ఆయన సమయం దాటిపోదు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆయనపై ఆధారపడి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని ఆయనతో సరి చేసుకుంటూ ఆయన దగ్గరగా నివసించుతూ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాలు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన విడిపించే దేవుడు. చెప్పండి, ఎలాంటి వాడు ఆయన? ఆయన విడిపించే దేవుడు. రెండోది, ఆయన మన నోటి నిండా నవ్వు కలుగజేసే దేవుడు, మన నాలుక ఆనందగానంతో నింపే దేవుడు. అంటే దాని అర్థం ఆయన మన జీవితాల్లో మన హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడై ఉన్నాడు. 2 విషయాలు మనం చూసి దేవుని స్తుతిద్దాం. ఆయన విడిపించే దేవుడు మొట్టమొదటిది, ఆయన మనకి సంతోషాన్ని కలగజేసే దేవుడు. మన నోటి నిండా నవ్వును ఉంచే దేవుడు. ఎప్పుడుంటే మన నోటి నిండా నవ్వు? మన నోటి నిండా నవ్వు ఎప్పుడు ఉంటుంది అంటే మనము విడిపించబడినప్పుడు నవ్వు ఉంటుంది. ఇప్పుడు చూడండి, చెరలో ఉన్నవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టి, బంగారం పెట్టి, వజ్రాలు పెట్టి, ఇది నీకు కావాలా, లేకపోతే నేను విడుదల చేస్తాను, ఇది నీకు కావాలా అంటే ఏది కోరుకుంటాడు? విడుదల కోరుకుంటాడు. అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, దాంట్లో ఉన్న సంతోషము అందులో దొరకదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఆ విడుదలలో ఉన్నటువంటి సంతోషాన్ని కలుగజేసేలాగా ఆ ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎలా విడిపిస్తాడో తెలుసా అండి? మనం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మనకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు మాత్రమే మనం ఆలోచిస్తాం. ఇది ఇలా చేస్తే ఇది ఇలా అవుతుంది, ఇలా చేయకపోతే ఇలా అవ్వదు, కాబట్టి ఇది సాధ్యం కాదు, ఇలా సాధ్యం కాదు, కాబట్టి అలా అయితేనే సాధ్యం అవుతుంది. అంటే మనకు రీజన్స్ ఉంటాయి, మనకి లాజిక్స్ ఉంటాయి. కానీ దేవుడు విడిపించడానికి రీజన్స్ అవసరం లేదు, ఆయనకి లాజిక్స్ అవసరం లేదు, ఆయనకి ఎనాలిసిస్ అవసరం లేదు. ఆయన ఒక నోటి మాట సెలవిస్తే మానవ ఊహకు మించినటువంటి విధంగా, ఊహకు అందనటువంటి విధంగా ఆయన ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు. ఆ విధంగా ఆయన విడిపిస్తాడు. మన జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే, అది ఎంతటి కష్టమైనా సరే, అది ఎంతటి బాధ అయినా సరే, ఆయన మానవ ఊహకు మించి అతీతమైనటువంటి విధానంలో ఆయన ఏం చేస్తాడంటే విడుదల కలుగజేస్తాడు. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము. సో అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే, చూడండి, 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుతుంది. నేను చదువుతానేనండి. ప్రజల మధ్య అపోస్తులు ఏం చేస్తున్నారంటే అద్భుత కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. 13వ వచనం, కడమ వారిలో ఎవడను వారితో కలుసుకున్నట్టు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరుచున్నది. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి ఎవని మీద నేను అతని నీడ ఎన్ను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. సో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య అక్కడ జరుగుతుంది 1వ శతాబ్దంలో. అలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే 17వ వచనం చదువుతాను చూడండి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యులను తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. చూడండి, ఎప్పుడైతే ఎలా జరుగుతున్నాయంటే అద్భుతాలు, పేతురు నడుచుకుంటూ వస్తుంటే ఆయన నీడ పడితే చాలు స్వస్థత కలుగుతుంది.
ఒక మాట చెప్తే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే అంత బలముగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బోధకులకి ఆ రోజుల్లో అప్పటికే ఉన్నటువంటి బిషప్పులు, ఆ, ఈ రోజుల్లో బిషప్పులు ఎలా ఉంటారో ఆ విధముగా అక్కడ సద్దూకేలు, శాస్త్రులు, పరిశీలన వాళ్ళు ఉన్నారు, పేరు పొందినటువంటి బోధకులు. సో ఈయనేంటి, ఒక పల్లెటూరు వ్యక్తి, చేపలు పట్టుకునే వ్యక్తి, ఇతని వెనకాల జనాలు వెళ్తున్నారు, ఇతని వెనకాల ప్రజలందరూ పరుగులు పెడుతున్నారు, ఇతను నీడ పడితే చాలనుకొని కోరుకుంటున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి ఏమొచ్చింది చెప్పండి? మత్సరం, అసూయ, కుళ్ళు. కుళ్ళు అంటాం కదా మనం, వచ్చేసింది కుళ్ళు. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో ఆ అసూయతో చెరసాలలో ఉంచారు. చెరసాలలో ఉంచినప్పుడు జరిగిన సంఘటన నుంచి నేను చదువుతాను చూడండి. 18వ వచనం, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారిగానే దేవాలయంకి వెళ్ళి బోధించుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారిని వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనిమ్మించి వారిని తోడుకుని రండి బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలి వారు చలుపులు ముందర నిలిచి ఉండుటయు చూచితిమి. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనపడలేదని వారికి తెలిపిరి. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. రాత్రికాల సమయంలో ప్రభుదూత వచ్చాడు. మీరు గమనించండి, ఎంత అద్భుతం అని చెప్పండి. చెరసాల గోడల తలుపులు వేసే ఉన్నాయి, కావలి వారు అక్కడ బయట నిలబడే ఉన్నారు, గుంపులు గుంపులు ఉంటారు రోమ సైనికులు. కానీ పేతురుని తీసుకొని, అపోస్తలుని తీసుకొని ఏం చేసింది? దేవదూత బయటికి తీసుకెళ్ళిపోయింది. పొద్దున్నే చూస్తే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పొద్దున్నే ఎక్కడున్నారంటే దేవాలయంలో దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది మనుషులు ఎప్పుడన్నా ఊహించగలరా? ఇది మనుషులు ఏ విధంగా విడిపించాలని కోరుకుంటారు? మనుషులైతే ఇప్పుడు ప్రధాన యాజకుడు కాబట్టి ప్రధాన యాజకుడిని కలిసి, ప్రధాన యాజకుడు కాకపోతే హేరోదు దగ్గరికి వెళ్ళి మాట్లాడి, సరే హేరోదు కూడా కాకపోతే పిలాతు దగ్గరికి వెళ్దాం, పిలాతుకి మన దగ్గర పని అవుతుంది, పిలాతు మాకు బాగా తెలుసు, మన ఆలోచనలు అట్లా ఉంటాయి కదా. అలా కాదులే, ఈసారి ఇక్కడ ప్రకటించడంలో వేరే చోట ప్రకటిస్తాము అని చెప్పి చెప్దాము అని చెప్పి అదే మరి పౌలు గారు ఉన్నాడు కదా, ఆయన బాగా కొంచెం పలుకుబడి ఉంది రోమా సామ్రాజ్యంలో, ఆయనకి అసలే రోమా పౌరసత్వం కూడా ఉంది కాబట్టి సౌలు గారి రికమెండేషన్తో మనం వెళ్ళి చెప్దాము ఏమండి. ఇలా మన ఆలోచన అంటే అప్పటికి ఇంకా సౌలు పౌలుగా మారలేదు, అప్పటికి ఆయన ఇంకా సౌలుగానే ఉన్నాడు. అయితే నేను ఉదాహరణకి చెప్తున్నాను, మానవ పద్ధతులు అయితే ఎలా ఉంటాయండి? ఇలా ఉంటాయి అన్నమాట, ఒక వ్యక్తిని విడిపించడానికి కదా. కానీ దేవుని పద్ధతి మానవుల పద్ధతికి అతీతంగా ఉంటుంది. ఆయన విడిపించాలని నిర్ణయించుకుంటే ఏ విధంగా అయినా అతను విడిపించబడతాడు. హల్లెలూయా. కారణం ఆయన విడిపించే దేవుడు. గోడలో నుంచి ఎలా వచ్చాడండి బయటికి? తలుపేసింది ఎలా వచ్చాడు బయటికి? అసలు సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ ఆయనకు సాధ్యం. అది ఎప్పుడో జరిగింది కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. సజీవ సాక్ష్యం. ఈ రోజుకి చరిత్రలో ఆయన అపోస్తలులు ఉన్నారు. మన దేశానికి 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడు తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. చూడండి, ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను.
ఆ దినమున పులియలి రొట్టెన పండుగ దినములు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే హేరోదు ఏం చేశాడంటే మరలా పేతురుని యాకోబుని పట్టుకున్నాడు. అది సంఘాన్ని హింసించడం, సంఘాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం యూదులకి ఇష్టమైన కార్యం అని అర్థమైంది. కాబట్టి యూదుల పేరు కోసం ఏం చేద్దాం అనుకున్నాడంటే ఇప్పుడు పేతురుని చంపించేద్దాం అనుకున్నాడు. యాకోబుని చంపించాడు, పేతురుని చంపించేయాలనుకున్నాడు. అంటే యాకోబుని ఎందుకు చంపించాడు? ఎలా చంపించగలిగాడు? కారణం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాకోబు కూడా ఎవరు అంటే యాకోబు కూడా అపోస్తలులో ఒకడే. ఈ 12 మంది శిష్యులు మీరు గమనిస్తే ఈ 12 మంది శిష్యులు కూడా అందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. ఎలా చనిపోయారండి? హతసాక్షులుగా చనిపోయారు, అంటే చంపబడ్డారు. అయితే ఒకరు ముందు ఒకరు వెనకాల. పేతురు యాకోబుని పట్టుకుని చెరసాల్లో వేశారు, యాకోబుని చంపేశారు. అంటే అర్థం ఏంటి? అక్కడ యాకోబు పరిచర్య అక్కడతో అయిపోయింది. దేవుడు ఆయన కోసం నియమించిన పరిచర్య అక్కడతో అయిపోయింది. పేతురు పరిచర్య అక్కడ ఆగిపోవడం కాదు, అక్కడతో దేవుడు ఆ వ్యక్తి కోసం నిర్ణయించిన పరిచర్య ముగించబడింది, అయిపోయింది, పూర్తయిపోయింది. నీ కోసం నిర్ణయించిన పరిచర్య పూర్తయింది. కాబట్టి దేవుని పిలుపు వచ్చింది, అతను అక్కడ హతసాక్షిగా చనిపోయాడు. స్టెఫను కోసం దేవుడు నిర్ణయించిన పరిచర్య పూర్తయింది, అందుకని ఒకే ఒక్క ప్రసంగం చేశాడు, సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు, రాళ్లతో కొట్టి చంపేశారు. అవునా? అంటే అర్థం ఏంటి? ఆయన యవనస్తుడే కదా, ఇంకా కొంతకాలం సేవ చేయించవచ్చు కదా. నీ చిత్తం కాదు, అది దేవుని చిత్తం. ఆయన కోసం నిర్ణయించిన పరిచర్య అయిపోయింది. మరి పేతురు పరిచర్య ఉందా అంటే పేతురు పరిచర్య అయిపోయిందా అంటే పేతురు పరిచర్య అవల. పేతురుకి దేవుడు నిర్ణయించిన పరిచర్య ఇంకా ఉంది. కాబట్టి ఏం జరిగింది మనం చూద్దాం. పేతురుని నెక్స్ట్ రెండో రోజు ఏం చేయాలి? పేతురుని చంపేయాలి. ఏం చేశాడంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి చూడండి 3-4 వచ్చిన అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉంచుటకు 4 చతుష్టయముల ఎంతమంది? 4 చతుష్టయములు అంటే ఒక్కొక్క చతుష్టయానికి 14 అంటే 4 14 4 14 అంటే 40 52 మంది, దగ్గర 54 మంది. అంతమందిని సైనికులను పెట్టాడు. ఎవరి కోసం అంటే పేతురు కోసం పెట్టి నెక్స్ట్ డే అతన్ని వధించాలి. ఎవరిని? పేతురుని. ఇప్పుడు ఏం జరిగింది అంటే పేతురు 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనం చూడండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా 6వ వచనం, ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్యన నిద్రించుచుండెను. ఇంకా మీరు చూస్తే బయట 54 మంది సైనికులు ఉన్నారు, మరలా లోపల 2 సైనికులు ఉన్నారు అతనితో కూడా, కదలకుండా మెదలకుండా. అలాంటి సందర్భంలో మీరు చూస్తే 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోయి ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో ఉండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటినీ నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేనేమో. మరి గమనించండి,
పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు. దూత వచ్చింది, లెమ్మని చెప్పింది, బయటకు తీసుకొని వెళ్ళింది. అక్కడ గవిని ఉంది, ఆ గవిని దానంతరకు అదే తెరుచుకుంది. ఇదంతా చూస్తున్నప్పుడు ఏమనుకుంటున్నాడు అక్కడ అంటే ఇదంతా దర్శనం కావాలనుకుంటున్నాడు. తీరా బయటకు వచ్చిన తర్వాత 2-3 గవిన్లు దాటి రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత దూత మాయమైపోయింది. అప్పుడు తెలివచ్చి ఇదంతా నేను దర్శనం అనుకున్నా, ఇదంతా నిజముగా అవ్వాలని అప్పుడు తెలివచ్చి అప్పుడు ఒక మార్కు ఇంటికి వెళ్తాడు. సో కారణం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పేతురు ఎందుకని మరి బయటపడ్డాడు చెప్పాలి. యాకోబు చనిపోయాడు, పేతురు ఇలా బయటకు. కారణం అని చెప్పనండి. యాకోబుకి దేవుడు ఇచ్చిన పరిచర్య సంపూర్తి అయిపోయింది. ఆయన మరణ దినం ఆసన్నమైంది. ఆయన రమ్మన్నాడు, వచ్చేసాడు. పేతురుకి దేవుడు సంకల్పించిన పరిచర్య ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి 100 మంది కాదు, 1,00,000 మంది నీ పని నీ నిమిత్తము దేవుడు నియమించిన పని ఆపమ కొంచెం నీ నిమిత్తము దేవుడు నియమించిన పని ఈ భూమి మీద నీ కోసం దేవుడు ఉద్దేశించిన పని ఉంటే 1,00,000 మంది నీకు వ్యతిరేకంగా లేచినా నిన్నేం చేయలేరు, నిన్ను ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు. ఆ తర్వాత మనం చూస్తే కొంతకాలం తర్వాత పేతురు సమయం వచ్చింది. పేతురు పరిచర్య పూర్తయిన తర్వాత ఆయన్ని పట్టుకొని ఆయన్ని సిలువేశారు. ఎలా సిలువేశారండి? తల క్రిందులుగా సిలువేశారు. అప్పుడు దేవుడు తప్పించాడంటే తప్పించలే. ఎందుకని? అక్కడ తన జీవిత ప్రయాణం తన కోసం దేవుడు నియమించిన పని పూర్తయిపోయింది. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అందుకని 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినా నేను భయపడను అంటాడు దావీదు. కాబట్టి ఎలాంటి కార్యాలు చేశారంటే చూడండి, మహా అద్భుత కార్యాలు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన హృదయంలో ఏముంది చెప్పండి? నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మన దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు విడిపించే దేవుడు. ఈ భూమి మీద మన పట్ల ఆయన సంకల్పము, నీ నిమిత్తము ఆయన పని ఆయన నియమించి ఉన్నట్లయితే ఏం చేయలేరు చెప్పండి? ఎవరును ఎన్నడూ నిన్ను బంధించి ఉంచలేరు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎవరికైనా ఉందా ఇలాంటి నిరీక్షణ? లోకంలో ఉన్న వారికి ఎవరికి లేదు ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి ధైర్యం ఎవరికీ లేదు. షడ్రకు మేషకు అబేద్నెగో అనే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు అగ్నిగుండంలో పడేస్తావా, పడేసేయి, ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, ఎప్పుడైనా పోయేదే కదా ప్రాణము, నువ్వు అగ్నిగుండంలో పడేయకుండా ఉంచితే మాత్రం ప్రాణం పోకుండా ఉంటుందా? ఒకరోజు పోయేదే. నీ గురించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మా దేవుడు అగ్నిగుండంలోంచి బయటకు తీసుకురాగలడు. ఒకవేళ తీసుకురాకపోయినా మేము అందులో పడి చచ్చిపోతాం తప్ప నీ దేవుడికి మొక్కం అన్నారు. తీసుకెళ్ళారు, అందులో వేశారు. 4వ వ్యక్తి కనబడుతున్నాడు, బయటకు తీసుకొచ్చాడు, సాష్టాంగపడి నమస్కారం చేశాడు నెబుకద్నెజరు. కాబట్టి మన జీవితంలో అగ్ని గుండంలో నుంచైనా విడిపించగలడు, సింహాల గుహలోనైనా విడిపించగలడు, 4 చతుష్టయములు కలిగినటువంటి రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ బంధకాల్లోనైనా విడిపించగలడు. దేవుడు నీ పక్షంగా ఉంటే, నీ పట్ల నీ పని ఇంకా ఈ భూమి మీద దేవుని కోసం నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంటే ఏం చేస్తాడు? ఆయన విడిపించగలడు. మన పని ఇంకా అయిపోయింది అనుకోండి. మన పని అంటే దేవుడు మన కోసం నియమించిన పని పూర్తయిందనుకోండి,
ఏదో ఒక రూపంలో వస్తుంది మరణం. కాబట్టి మనం దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఈ రోజైనా సరే మనుషుల హృదయాలు ఎలా ఉన్నాయంటే, మనుషుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువలలాగా ఉన్నాయంట. ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి అధికారినైనా, ఎవరినైనా ఆయన ఏం చేయగలంటే వాళ్ళ హృదయాన్ని మార్చివేయగలడు. వాళ్ళ హృదయాన్ని నీటి కాలువలాగా మార్చివేయగలడు, కట్టడి చేయగలడు. అది ఆయన శక్తి సామర్థ్యాలు. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, విడిపించే దేవుని కలిగి ఉన్నాం, సంతోషాన్ని ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుని మనం ఏమిచ్చి మనం రుణం తెచ్చుకోగలం? ఏమిచ్చి, ఏ శక్తిని బట్టి అలాంటి దేవుడు మనకు దొరికాడు? మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి చదువును బట్టి కానీ, మనకున్నటువంటి పలుకుబడిని బట్టి కానీ, మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి కానీ అలాంటి దేవుని మనం కలిగి ఉంటానికి కుదిరిందా? లేదు. ఆయన ఉచితమైన కృపను బట్టి మనకి ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఏమిచ్చి నీ రుణం మేము తెచ్చుకోలేం ప్రభా. నన్ను విడిపించే దేవుడు నీవు, నాకు సంతోషాన్ని, నవ్వును ఇచ్చే దేవుడు నీవు అని ఆయన్ని గుర్తించి, దేవా అలాంటి దేవుడు అయిన నీవు నన్ను విడిపించగలవు, నన్ను నడిపించగలవు, నాకు ఆనందాన్ని ఇవ్వగలవు. దేవా ఏమిచ్చి రుణం తెచ్చుకోలేను కానీ నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానని చెప్పి ఆయన స్తుతిద్దాం. తలలు